ఒకప్పుడు వందల సినిమాల్లో తన హాస్యంతో, బోల్డ్ నటనతో తెలుగు ప్రేక్షకులను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన ఒక మహానటి ఆమె. జీవిత చరమాంకంలో కనీసం పాడెమోసే దిక్కు కూడా లేక ఆసుపత్రి వార్డులో అనాథగా కన్నుమూసింది. ఆమె ఎవరో కాదు, సీనియర్ నటి పావలా శ్యామల. వెండితెరపై నవ్వులు పోయించిన ఆమె నిజ జీవితం వెనుక ఇన్ని నిప్పుల కన్నీళ్లు ఉన్నాయా అనిపిస్తుంది. వందల సినిమాలు చేసినా రూపాయి దాచుకోలేని పరిస్థితి ఆమెకెందుకొచ్చింది? అసలు కన్న కూతురే ఆమెకు భారమయ్యిందా, లేక తల్లి తీరు వల్ల కూతురు జీవితం నాశనమయ్యిందా? లక్షల విరాళాలు వచ్చిన చివరికి రోడ్డున పడి ఎర్రగడ్డ, ఉస్మానియా ఆసుపత్రుల చుట్టూ అనాథలా ఎందుకు తిరగాల్సి వచ్చింది? మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమె శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఎందుకు వెనుకడుగేసింది? సినీ పరిశ్రమలోని గ్లామర్ వెనుక ఉన్న చీకటి కోణాన్ని బట్టబయలు చేసే పావలా శ్యామల దయనీయ జీవిత విశేషాలను ఈ రోజు ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్తే, పావలా శ్యామల అసలు పేరు నేతి శ్యామల. 1951 మార్చి 20న ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో ఆమె జన్మించారు. తండ్రి తినుబండరాలు ఊరంతా తిరుగుతూ అమ్మితే తల్లి ఇంట్లోనే ఆ తినుబండరాలను తయారు చేసేది. శ్యామల ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో గారాబంగా పెరిగింది. కానీ శ్యామలకు 17 ఏళ్లు ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో హఠాత్తుగా మరణించింది. తల్లి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తండ్రి మీద పడ్డాయి. ఆడపిల్లల భారం మోయడం ఇష్టం లేక శ్యామలకు కేవలం 14-15 ఏళ్ల వయసులోనే నేతి వెంకట్రావు అనే వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేసేశారు. ఆ చిన్న వయసులోనే మనసులో ఉన్న అసంతృప్తిని దిగమింగుకొని అత్తారింటికి వెళ్ళక తప్పలేదు ఆమె. ఇటు శ్యామలకు పెళ్లి చేసి వదిలించుకున్న తండ్రి ఏమాత్రం ఆలోచించకుండా రెండో పెళ్లి చేసుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు. ఒక ఆడపిల్ల పుట్టగానే శ్యామల తన జీవితం ఇకనైనా సజావుగా సాగుతుందేమో అనుకుంది. కానీ విధి ఆశలపై మళ్లీ నీళ్లు చల్లింది. పాప పుట్టిన 3 ఏళ్లకే శ్యామల భర్త ఒక భయంకరమైన రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అత్తారింటి నుంచి ఆదరణ కరువై పుట్టింట్లో తండ్రి ఆదరించక వైజాగ్లో ఉన్న తన అక్క ఇంట్లో ఆశ్రయం పొందింది. అయితే ఎన్నాళ్ళని అక్కపై ఆధారపడడం, ఎలాగైనా బ్రతకాలి, తన పసిపాపను తానే పోషించుకోవాలి. సరిగ్గా ఆ సమయంలోనే వైజాగ్ నాటకాల రంగానికి చెందిన కె వెంకటేశ్వరరావు గారు నాటకాల్లో నటించే ఆడపిల్లల కోసం వెతుకుతున్నారు. ఆ రోజుల్లో ఆడవాళ్లు నాటకాలు నటించడం పెద్ద వింత. శ్యామలకు నటనలో ఎలాంటి అనుభవం అయితే లేదు. కానీ బ్రతకాలన్న ఆరాటం, ఆమెలో ఉన్న బోల్డ్ వాయిస్, డైలాగ్ డెలివరీ చూసి ఆమెను దొంగాట అనే నాటకంలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. తొలి నాటకంలోనే శ్యామల అద్భుతమైన నటనకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా వచ్చింది. రోజుకు 3 షోలు వేస్తే 30 రూపాయలు ఇచ్చేవారు. తన కూతురు మాధవిని స్కూలుకు పంపే పరిస్థితి లేక నాటకాల టూర్లకే తన వెంట తీసుకెళ్లేది. అలా పావలా అనే నాటకం ఏకంగా 500 షోలకు పైగా ప్రదర్శించడంతో ఆమె పేరు కాస్త పావలా శ్యామలగా మారిపోయింది. బంధువులు నోటికొచ్చినట్లు మాట్లాడినా, క్యారెక్టర్ను వేలెత్తి చూపించినా కూడా కూతురి కడుపు నింపడం కోసం అన్నిటినీ ఆమె సహించింది. చెన్నైకి మకాం మార్చాక శ్యామల దృష్టి సినిమాలపై పడింది. కానీ అప్పటికి ఆమెకు 35 ఏళ్ల వయసు రావడం వల్ల బామ్మ, తల్లి క్యారెక్టర్లే వచ్చాయి. 1985లో బాబాయి అబ్బాయి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. స్వర్ణకమలం, కర్తవ్యం, సుస్వాగతం లాంటి 100కు పైగా సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఉదయ్ కిరణ్ మనసంతా నువ్వే సినిమాలో బామ్మ పాత్రతో వచ్చింది. ఆ తర్వాత ఇంద్ర, అల్లరి రాముడు, గోలిమార్ వరకు దాదాపు 250కి పైగా చిత్రాల్లో నటించింది. ఒక్కో సినిమాకు 5,000 నుండి 10,000 ఇచ్చేవారు. కానీ నెలకు 2 లేదా 3 అవకాశాలు మాత్రమే రావడంతో ఆ డబ్బులు కేవలం ఇంటి అద్దెకు, తిండికే సరిపోయేవి. పైగా మానసిక స్థితి సరిగ్గా లేని తన కూతురికి పెళ్లి చేస్తే ఆ అల్లుడు కూడా కొన్నాళ్లకే ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. దీంతో కూతురి బాధ్యత మళ్లీ శ్యామల భుజాలపైనే పడింది. ఇక్కడే శ్యామల జీవితం తిరోగమనం పట్టింది. నాటకాలు, సినిమాల ద్వారా వచ్చే ఆదాయంతో జీవిస్తున్న సమయంలో ఆమె కూతురు మాధవి కాలు జారి కింద పడడంతో తలకు దెబ్బ తగిలి కాలు విరిగి 3 ఏళ్ల పాటు మంచానికే పరిమితమైంది. మరోవైపు శ్యామలకు కంపవాతం వ్యాధి రావడంతో చేతులు, కాళ్ళు వణకడం మొదలైంది. దీంతో నటనకు స్వస్తి చెప్పక తప్పలేదు. ఆపద సమయంలో సహాయం కోసం మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరకు వెళ్తే మెంబర్షిప్ కార్డు లేదని తిరస్కరించారు. అయితే 5,000 పెట్టి సీరియల్స్ కోసం టీవీ ఆర్టిస్ట్ కార్డు తీసుకున్న శ్యామల మా కార్డు తీసుకోలేకపోయింది. ఆ తర్వాత మా కార్డు ధరకు ₹1,00,000 కావడం ఆమె వల్ల కాలేదు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించి తన సొంత డబ్బులతో ఆమెకు 1,00,000 కట్టి మా కార్డు ఇప్పించడమే కాకుండా 2 లక్షల ఆర్థిక సహాయం కూడా అందించారు.
అయితే శ్యామలకు గుండెలో 3 రంధ్రాలు ఉన్నాయని, కంపవాతం వల్ల ఆపరేషన్ చేయడం సాధ్యపడదని వైద్యులు తేల్చేశారు. చాలా మంది సినీ ప్రముఖులు, దాతలు ముందుకొచ్చి ఏకంగా 20 లక్షల వరకు విరాళాలు ఇచ్చారు. కానీ ఆ డబ్బుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం, కూతురి వైద్యం, ఇంటి ఖర్చులకే అంతా అయిపోవడంతో శ్యామల మళ్లీ రోడ్డున పడింది. ఈ క్రమంలో తనకు సహాయం చేసిన వారిపైనే శ్యామల అనుచిత వ్యాఖ్యలు చేయడం, కోట్లు సంపాదించే వాళ్ళు తనకు లక్షలు ఇచ్చి భిక్షం వేస్తున్నారని విమర్శలు చేయడంతో పరిశ్రమలో తీవ్ర నెగిటివిటీ ఎదురైంది. ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారడంతో ఒక ఓల్డేజ్ హోం వారు తల్లి కూతుళ్లను చేర్చుకున్నారు. కానీ నిత్యం బెడ్ పైన ఉండాల్సిన పరిస్థితి రావడం, దాతలు తగ్గిపోవడంతో ఆశ్రమం నిర్వాహకులు కూడా ఆమెను భరించలేకపోయారు. దీంతో మనస్తాపానికి గురైన శ్యామల కూతురితో కలిసి ఆత్మహత్య యత్నం కూడా చేసింది. సమయానికి గమనించి కాపాడిన ఆశ్రమ నిర్వాహకులు వారిని బయటకు పంపించేశారు. అయితే అక్కడి నుండే వారికి నరకం మొదలైంది. ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, ప్రైవేట్ ఆసుపత్రుల చుట్టూ చికిత్స కోసం తిరిగారు. కార్పొరేట్ హాస్పిటల్స్ ఫ్రీగా చికిత్స చేయలేమని తిరస్కరించాయి. చివరికి బోరబండ పోలీసులు స్థానికుల సహాయంతో ఉస్మానియా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే తల్లి కూతుళ్ళు ఇద్దరూ చేరారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో పావుల శ్యామలకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వైద్యులు అత్యవసర చికిత్స అందించినా ఆమె శరీరం సహకరించలేక 75 ఏళ్ల వయసులో ఆమె కన్ను మూశారు. 250 చిత్రాల్లో నటించి కొన్ని తరాల ప్రేక్షకులను నవ్వించిన నటి చివరికి కనీసం పాడెమోసే దిక్కు కూడా లేకుండా పోయింది. చూశారు కదా, ఒకప్పుడు వెండితెరపై మెరిసిన తారలు తెర వెనుక ఎంతటి దయనీయమైన బతుకులు ఈడుస్తున్నారో. నాటక రంగంలో దొంగాటతో మొదలైన శ్యామల ప్రయాణం విధి ఆడిన విపరీతమైన ఆటలో బలైపోయింది. అసలు శ్యామల జీవితం ఇలా ముగిసిపోవడానికి ఆమె సొంత నిర్ణయాల కారణమంటారా, లేక ఇండస్ట్రీ కఠినత్వమా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.